నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. ఇతిహాస మహాభారత గాథలో దుర్యోధనుడు దుష్టుడు దురాలోచనాపరుడు అయిన కర్ణుడు క్రూరుడు మాత్రం కాదు. అయితే క్రూరుల మధ్యలో మనుగడ సాగించాల్సి వచ్చింది. దానాలు చేయడంలో, వీరత్వంలో, శూరత్వంలో అన్నింటా అగ్రగామి అయిన సహజ కవచ కుండలాలతో సూర్యవర ప్రసాదుడిగా జన్మించిన పుట్టిన నాటి నుంచి కష్టాల కడలిలోనే తెల్లియాడాడు. ఏ అదృష్టానికి నోచుకోక, ఏ పాపం చేయకపోయినా శాపాలకు గురై కురుక్షేత్ర సంగ్రామంలో నేల కొరిగిపోతాడు. అయితే ఎంతో మంచివాడిగా పేరొందిన కర్ణుడు, పరమ దుష్టుడిగా పేరొందిన దుర్యోధనుడు ప్రాణమిత్రులు. ఆ స్నేహబంధం ఎంతో మధురమైంది. జీవితాంతం ఆ అనుబంధం చెరిగిపోలేదు, చెదిరిపోలేదు. మహాభారతం ఆది పర్వం చతుర్థ శ్వాసంలో కర్ణుడి రాజ్యాభిషేక ఘట్టం రసవత్తరంగా సాగుతుంది. అయితే అధర్మ పక్షాన నిలిస్తే ఎంత సద్గుణ సంపన్నులకైనా కష్ట నష్టాలు, పాపఫలాలు తప్పవని ఈ పర్వం తెలియజేస్తోంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, ఇవ్వదలుచుకుంటే పదవులకు కొదవా అంటారు పెద్దలు. అయితే అన్ని అర్హతలు ఉండి రాజ్యాధికారం పొందినా ఏ సుఖం సంతోషం పొందకుండా నిందలు, నిష్ఠూరాలు, శాపాలకు గురైన దురదృష్ట ధీశాలి కర్ణుడు. పుష్కలంగా రాజాశీస్సులు ఉన్న ధర్మ విరుద్ధ చక్రవర్తి అడుగుల్లో అడుగులు వేసి అపకీర్తి, అవమానాలు మూటకట్టుకున్నాడు. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందనే విషయం తెలిసినా స్నేహధర్మం, సేవాధర్మానికి భంగం వాటిల్లకూడదని అధర్మ మార్గాన అడుగులేసి ఆఖరి రక్తబొట్టు వరకు కురుక్షేత్ర రణక్షేత్రంతో దుర్యోధన శత్రుగణమైన పాండవులతో పోరు సాగించాడు. అధర్మపక్షరాజు పక్షాన ఉండి త్రికరణ శుద్ధిగా సమరం సాగించాడు. అయితే భీష్మ, ద్రోణ, కర్ణాదులందరూ అంతర్గతంగా కాంక్షించింది ధర్మం గెలుపే. మహాభారత గాథ అంటే దేవగణాలు సైతం ఆసక్తి చూపుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక పండిత శ్రేష్ఠుల నుంచి పామర జనాల వరకు అందరూ ఇతిహాస రామాయణ మహాభారతాలు, భాగవతం అంటే తెగ ఆసక్తి చూపుతారు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలనే సామెత మహాభారత గొప్పతనాన్ని తెలియజేస్తోంది. అందుకే పంచమ వేదంగా మహాభారతం కీర్తి పొందింది. ఏ సద్గుణాలు అలవర్చుకోవాలి, ఏ దుర్గుణాలను దూరం చేసుకోవాలి అనేది భారతం సవివరంగా తెలియజేస్తోంది. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ధర్మానికి హాని చేస్తే మహాభారతంలో కౌరవ మూక దుస్థితి దాపరిస్తుంది. పాండవుల ధర్మనిరతిని అసక్తతగా భావించి గౌరవ విహీనుడిగా ప్రవర్తించి కూడని పనులకు పాల్పడి శతసోదర బంధుమిత్ర కుటుంబ సహితంగా కౌరవ చక్రవర్తి పతనమవుతాడు. అయితే కౌరవులు, పాండవులు అన్నదమ్ముల బిడ్డలే. ఏదో అవమానం జరిగిందని అకారణ కక్ష పాండవులపై పెంచుకుని అధికారం ఉందని అహంకారం ప్రదర్శించి సాధ్వీమణి ద్రౌపదిని సృష్టిలో ఏ ఇల్లాలికి ఎప్పుడూ జరగని అవమానం చేయడానికి తలపడతాడు. భగవత్ శక్తి ముందు మానవశక్తి ఎంత? పరమ పతివ్రత శిరోమణి మహాభక్తురాలైన ద్రౌపది వస్త్రాపహరణ జరుగుతుంటే ఊరుకుంటాడా? అన్న దుర్యోధనుడి వక్ర ఆదేశాన్ని పాటించి దుశ్శాసనుడు తానే భంగపడతాడు. ఇలా దయా దాక్షిణ్య ధర్మారక్ష పరులు ధర్మ నిరతికి కట్టుబడిన పాండవులను ఎన్నోసార్లు అవమానపరచిపోయి దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులు తామే అవమానానికి గురయ్యారు. అయితే ఇక్కడ దుష్టచతుష్టయం అనే మాట కంటే కర్ణుని మినహాయించి దుష్టత్రయం అనే అనాల్సి ఉంటుంది.
ధర్మహిత కార్యాలు తప్ప అధర్మ కార్యాలకు కర్ణుడు ఎప్పుడూ వ్యతిరేకే. నోరు తెరిచి అడిగిన ఏ ఒక్కరికైనా ఏదైనా ఇచ్చే దానగుణ సంపన్నుడు కర్ణుడు. దాన వీర శూర కర్ణుడిగా అంగరాజు పేరు పొందాడు. దురాలోచనాపరుడు, దుర్మార్గ స్వభావం కలవాడైన దుర్యోధనుడికి కర్ణుడు హితుడు, మిత్రుడు. తనపై అపార గౌరవం చూపి ఏకంగా అంగరాజ్యాన్నే తనకిచ్చిన దుర్యోధనుని స్నేహహస్తాన్ని ఎన్నడూ వీడరాదని, కౌరవ చక్రవర్తి ఇచ్చే ఏ ఆదేశాన్నైనా తూచా తప్పకుండా పాటించాలని కర్ణుడు నిర్ణయించుకున్నాడు. తన ఇష్టానికి వ్యతిరేకంగా, ధర్మానికి హాని కలిగే విధంగా రారాజు ప్రవర్తిస్తుంటే అంతర్గతంగా కలత చెందాడే తప్ప మిత్రధర్మం, సేవాధర్మం ఎప్పుడూ విడిచిపెట్టలేదు. మంచివాడయ్యుండి చెడ్డవారి ఆదేశాలు తూచా తప్పక పాటించాల్సిన పరిస్థితి కర్ణుడికి వచ్చింది. దుర్యోధనుడు ఎన్నో దుశ్చర్యలకు పాల్పడి ఎన్ని పాపాలు ముట్టకట్టుకున్నా ఏనాడు ఇది తప్పని, అధర్మమని చెప్పలేదు. ఎందుకంటే కట్టుబట్టలతో కౌరవ సభకు వచ్చిన తనను ఇంత గొప్పవానిగా చేసిన రారాజు దుర్యోధనుడు. పాండవులకు బద్ధ విరోధి కావచ్చు కాని తనకు ఆపద్బాంధవుడు, దైవ సమానుడే అని కర్ణుడు స్థిర నిర్ణయం చేసుకుంటాడు. ఆ మార్గంలోనే వెళతాడు. శకుని దుర్బోధలతో దుర్యోధనుడు దాష్టికాలు సాగిస్తాడు. దుర్బోధలు చేసే శకునుని కాని, దుశ్చర్యలకు పాల్పడే దుశ్శాసనుని కాని ఎవ్వరినీ కర్ణుడు పల్లెత్తు మాట అనడు. ఎందుకంటే తన ప్రియమిత్రుడికి ఆ మాటలు హితంగా అనిపించినప్పుడు దానిని అతిక్రమించకూడదని, నిప్పుల్లో దూకమన్నా తాను సిద్ధమనే రీతిలో కర్ణుడు వ్యవహరిస్తాడు. భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు ఇలా గురుదేవులు, పితృపాదులు, పితామహులు, ప్రపితామహులు దుర్యోధనుని తప్పులు, దుశ్చర్యలు వారించుకోమని సున్నితంగా హెచ్చరికలు, అభ్యర్థనలు చేసినా కర్ణుడు మాత్రం ఏ క్షణంలోనూ దుర్యోధనునికి ఇది మంచని, ఇది చెడ్డని, ఇలా చెయ్యాలని, ఇలా చెయ్యకూడదని చెప్పడు. రారాజు ఆదేశించింది సేవకుడి మాదిరి చేయడమే కర్తవ్యంగా కర్ణుడు ముందుకు సాగుతాడు. అధర్మం వైపు ఉన్నానని, చేసిన పాపం చెడని పదార్థమని, పాపఫలాలు అనుభవించాల్సుంటుందని తెలిసినా సహృదయశాలి అయిన కర్ణుడు ఆ కష్టనష్టాలన్నీ స్వీకరించడానికి సిద్ధమవుతాడే తప్ప సేవాధర్మాన్ని, మిత్రధర్మాన్ని విస్మరించడు. ఒక సందర్భంలో భీష్ముడు సైన్యాధికారాలు కేటాయిస్తూ కర్ణుణ్ణి అర్ధరథుడిగా, సామాన్య సైనికుడిగా గుర్తిస్తాడు. అయితే మహావీరుడైన తనని అర్ధరథుడిగా ఎందుకు నిర్ణయించారని భీష్ముడిని ప్రశ్నించడు. పితామహుడు ఆజ్ఞానుసారం ముందుకు వెళతాడు. ఎందుకంటే భీష్ముడు, కర్ణుడు ఇద్దరూ ధర్మపక్షపాతులే. అధర్మం వైపు తామున్నామని భీష్ముడికి తెలుసు, కర్ణుడికి తెలుసు. కర్ణుడు సమరరంగాన అతిరథ మహారథులుగా విజృంభిస్తే పాండవులు విజయం ప్రశ్నార్థకం కావచ్చు. కౌరవులు విజేతలైతే అధర్మానికి పట్టం కట్టినట్టవుతుంది. ధర్మపక్షపాతి కనుకనే భీష్ముడు కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడి సామాన్య సైనిక స్థాయికి దించాడు. కర్ణుడి అపార శస్త్ర విద్యాకళ భీష్ముడికి బాగా తెలుసుండే మనస్సులో కర్ణుణ్ణి ప్రశంసించి బహిరంగంగా ఈ నిర్ణయం చేశాడు. భీష్ముని అంతరంగం కర్ణుడికి బాగా తెలుసు. అందుకే ఆ ఆజ్ఞ శిరసావహించాడు. అయితే కౌరవ విజయానికి, దుర్యోధనుని మోములో ఆనందం చూడడానికి తహతహలాడే కర్ణుడు తనకిచ్చిన పదవిలోనే తన వీర ప్రతాపాలు చూపిస్తాడు. కర్ణుని కులగోత్రాలు, వంశానుక్రమం చెప్పాలని, అలా కాని పక్షంలో క్షత్రియులైన పాండు సుతులతో క్షత్రియాగ్రగణ్యుడైన అర్జునునితో సమరం సాగించడానికి అర్హత లేదని కృపాచార్యుడు అంటాడు. ఆ ప్రశ్నలకు సమాధానాలు కర్ణుని వద్ద లేకపోవడంతో ఏ తప్పు చేయకపోయినా అపరాధిలా నిలబడతాడు. అప్పుడు దుర్యోధనుడు కలగజేసుకుని శౌర్యము, అధిక సేన, సమర్థత కలవారు రాజుగా అంగీకరించబడతారని, కర్ణుని అంగరాజ్యానికి రాజును చేస్తానని అంటాడు. భీష్మ, ద్రోణ, ధృతరాష్ట్రుల సమ్మతి తీసుకుని
కర్ణుడికి రాజ్యాభిషేకం చేస్తాడు. ఆ కృతజ్ఞతా భావంతోనే చివరి వరకు కౌరవ పక్షానికి దుర్యోధనుడికి విజయం కర్ణుడు పాటుపడతాడు. అయితే అధర్మ పక్షాన ఉండడంతో అపజయాన్నే మూటగట్టుకుంటాడు. భగవద్గీతలో ఉన్నది జగత్తులో ఎక్కడైనా ఉంటుంది. గీతలో లేనిది అవనిలో ఎక్కడా ఉండదంటారు పెద్దలు. మహాభారతానికి ఇదే వర్తిస్తుంది. భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది. భారతంలో లేనిది ధరణిలో ఎక్కడా ఉండదని పురాణ పెద్దలు తెలియజేస్తుంటారు. మహాభారత ఆదిపర్వం చతుర్దశాశ్వాసంలో కర్ణుడి రాజ్యాభిషేకం అంశం ఉంటుంది. కర్ణుడి రాజ్యాభిషేకం వ్యవహారం శృతి మించుతున్న సమయంలో కౌరవ సామ్రాజ్యంలోని పాండవ పక్షపాతులు పాండవ మధ్యముడి శౌర్యాన్ని ప్రశంసిస్తారు. అప్పుడు కర్ణుడు తాను అర్జునుని ఎదుర్కోగలనని చెబుతాడు. ఈ సమయంలో కృపాచార్యుడు, దానకర్ణ, అర్జునుడు, పాండుసుతుడు, సుక్షత్రియుడు పార్థునితో సమరం సాగించాలంటే నీ వంశానుక్రమం వివరించాల్సి ఉంటుంది అంటాడు. అయితే పెట్టెలో పెట్టి ఎవరో తనను నీటి ప్రవాహంలో వదిలేస్తే కొట్టుకుపోతున్న తనను సూత దంపతులు పెంచారు. తానెవరో తన వంశం ఏమిటో తనకే తెలియదు, ఏమని చెప్పగలడు? అందుకే కర్ణుడు మౌనం వహించాడు. తేజోసుగుణ సంపన్నుడు, అమిత పరాక్రమవంతుడు, ధీశాలి కర్ణుడి వంశానుక్రమాన్ని ప్రశ్నించి చిన్నబుచ్చడాన్ని దుర్యోధనుడు సహించలేకపోతాడు. కులము, బలము, బలగం, శౌర్యం, రాజ్యం కలవారు రాజులుగా అంగీకరించబడతారు కనుక కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజుని చేస్తానని అంటాడు. దుష్ట దుర్మార్గ దుర్లక్షణాలు నిండా కలిగి ఉన్న దుర్యోధనుడు రారాజుగా కొన్ని నియమాలు పాటించేవాడు. పితామహుడు, ప్రపితామహుడు ధృతరాష్ట్ర భీములకు ఈ సంగతి చెప్పి వారి అనుమతి పొంది కర్ణుణ్ణి అంగరాజ్యానికి రాజ్యాభిషిక్తుడిగా చేశాడు. దుర్యోధనుని అమిత వాత్సల్యానికి కర్ణుడు ఆనంద బాష్పాలు రాల్చి, హితుడా, స్నేహితుడా, సామాన్యుణ్ణి అనన్య సామాన్యుడిగా చేసి రాజ్యాధికారం ఇచ్చిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అని కర్ణుడు దుర్యోధనునితో అంటాడు. మనం ఇద్దరం ప్రాణమిత్రులం. హితులు, మిత్రుల మధ్య ప్రేమానుబంధాలే తప్ప రుణబంధాలు ఉండవు. జీవితాంతం ఈ స్నేహబంధం కొనసాగిద్దామని దుర్యోధనుడు కోరతాడు. దానికి కర్ణుడు మనస్ఫూర్తిగా సమ్మతిస్తాడు. స్నేహబంధం ఎంత మధురం! అది కరిగిపోదు, చెరిగిపోదు, జీవితాంతం అనే రీతిలోనే దుర్యోధన కర్ణ స్నేహం కొనసాగుతుంది. ఎంతో పాపం చేయాల్సిన పరిస్థితులొచ్చినప్పుడు సైతం కర్ణుడు దుర్యోధనుని ఆజ్ఞను జవదాటలేదు. కురుక్షేత్ర రణరంగాన ద్రోణుడు పద్మవ్యూహం పన్నినప్పుడు పాండవులు అయోమయ పరిస్థితులకు గురవుతారు. ఎందుకంటే పద్మవ్యూహ ప్రవేశం, బయటకు రావడం రెండు అర్జునుడు ఒక్కడికే తెలుసు. ఒక్క అభిమన్యుడికి మాత్రం పద్మవ్యూహ ప్రవేశం తెలుసు గాని బయటకు వచ్చే విధం తెలియదు. భీష్ముడు సర్పవ్యూహం పన్నినప్పుడు అర్జునుడు గరుడ వ్యూహంతో సమాధానమిచ్చాడు. విలువిద్యా పారంగతుడు, ద్రోణాచార్యుని ప్రియతమ శిష్యుడు అర్జునుడు. అయితే రారాజు ఆదేశానుసారం సుశర్మ అర్జునికి యుద్ధం జరిగేలా చేసి సుశర్మతో యుద్ధంతో పార్థుని దూరం తీసుకువెళ్లే పన్నాగం పన్నుతాడు. అర్జునుడు లేనివేళ మిగిలిన పాండవులను సైంధవుడు కట్టడి చేసేలా ఏర్పాటు చేసి ద్రోణుడు పద్మవ్యూహం పన్నుతాడు. అప్పుడు అభిమన్యుడు పద్మవ్యూహంలో ప్రవేశించి తాను యుద్ధం చేస్తానంటాడు. పసివాడవు, నూతన పెళ్లి కొడుకువు, పద్మవ్యూహ ప్రవేశం తప్ప నిష్క్రమణ తెలియనివాడు, నిన్ను ఆ భయంకర వ్యూహంలోకి పంపలేనని అంటాడు. అప్పుడు అభిమన్యుడు ధర్మరాజును శతవిధాలా బతిమాలి పద్మవ్యూహంలోకి ప్రవేశిస్తాడు. అయితే
కురుక్షేత్ర సమరరంగాన వీర కిశోరంలా దూసుకెళ్తున్న వీరాభిమన్యుణ్ణి చూసి దుర్యోధనుడు కలత చెందుతాడు. ఎలాగైనా అభిమన్యుణ్ణి మట్టుబెట్టాలని శకుని, దుశ్శాసనుడు, కర్ణుడితో దుర్యోధనుడు అంటాడు. ధర్మవిరుద్ధంగా అభిమన్యుణ్ణి హతమార్చడానికి ప్రణాళిక రూపొందిస్తారు. అయితే దీనిపై కర్ణుడు తీవ్ర ఆవేదన చెందుతాడు. అన్యాయంగా, అక్రమంగా పసిబాలుడైన అభిమన్యుణ్ణి హతమార్చడం సరికాదని మనస్సులో అనుకుంటాడు. స్వామి భక్త పరాయణుడైన కర్ణుడు ఆ అనుచిత చర్యను అస్సలు సహించలేకపోయినా దుర్యోధనుని ఆజ్ఞను శిరసావహించడానికి సిద్ధమవుతాడు. కౌరవమూక అన్యాయంగా, అక్రమంగా, ధర్మవిరుద్ధంగా ప్రవర్తించి వీరాభిమన్యుణ్ణి రథసారథి అని హత్య చేసి అభిమన్య రథాన్ని తునాతునకలు చేస్తారు. రథచక్రంతోనే వీరోచితంగా పోరాడుతున్న అభిమన్యుణ్ణి చూసి కర్ణుడు మనస్సులో ఆనందం చెందుతాడు. అందరూ మూకొమ్మడిగా దాడి చేసి అభిమన్యుణ్ణి అస్త్రరహితుడిగా చేస్తారు. అప్పుడు కర్ణా, నీవు దాన వీర సూర్యుడివని బిరుదులు పొందినవాడివి. నాకు సమయం ఆసన్నమైందని తెలుసు. వీరమరణం తప్ప దుర్మరణం ఇష్టం లేని వాడిని చిన్న చురిక దానంగా అభ్యర్థిస్తున్నాను. ఆ చిన్న కత్తితో యుద్ధం చేస్తానంటాడు. కర్ణుడు చిన్న కత్తిని ఇవ్వబోతుండగా శకుని హెచ్చరిస్తాడు. అది దుర్యోధనుడికి విరుద్ధమైన పని అంటాడు. అంతే. అంతటి దానగుణ సంపన్నుడు, దానాలు చేసి శాపాలు పొందినవాడు పసిబాలుడు దీనంగా అభ్యర్థించి అడిగిన కోరిక తీర్చలేకపోతాడు. ఏ స్థితిలోనూ స్వామి భక్తికి విఘాతం కలిగించకూడదని, దుర్యోధనుని మాట జవదాటకూడదని బోరున విలపిస్తూ ఏ చురిక, చిన్న కత్తిని అభిమన్యుడు దానమడిగాడో ఆ చురికతోనే అభిమన్యుణ్ణి పొడి చేస్తాడు. దాన వీర శూర కర్ణుడేనా ఈ పని చేసింది అంటూ అభిమన్యుడు నేల కొరుకుతాడు. స్నేహబంధానికి, రారాజు మాటకు అంత గౌరవం ఇచ్చినవాడు కర్ణుడు. కర్ణుని పుట్టుక విషయం, కులగోత్రాల విషయాన్ని ప్రశ్నించిన వారికి దుర్యోధనుడు ఎదురు ప్రశ్నలు వేశాడు. దేవతల పుట్టుక, మునుల పుట్టుక, నదుల పుట్టుక ప్రశ్నించడం కూడదనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తాడు. ఇప్పుడు కర్ణుడు సామాన్యుడు కాదు, అంగదేశానికి రాజు అని కర్ణుని వేనోళ్ల కీర్తిస్తారు. ఇందుకు ఆనంద భాష్పాలు రాలుస్తూ కర్ణుడు, హితుడా, జీవితాంతం నీకు మిత్రునిగా ఉంటాను, కష్టసుఖాలు అన్నింటా భాగస్వామ్యమవుతా, కురుక్షేత్ర సమయాన శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానని అంటాడు. అన్నమాట నిలబెట్టుకుంటాడు. చెడ్డ పక్షాన్ని చేరితే ఎంత దొడ్డ మనిషికైనా పతనం తప్పదు కదా. కర్ణుడి విషయంలోనూ అదే జరిగింది. భూదేవి శాపం, పరశురాముడి శాపం, దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి కవచ కుండలాలు దానం అడిగి తీసుకోవడం, అన్ని చర్యలు కర్ణుని పరాజయానికి కారణమవుతాయి. కర్ణుడు దుర్యోధనుని ఎంత గొప్పగా ఆరాధించాడో దుర్యోధనుడు అదే రీతిలో కర్ణుణ్ణి అంత గొప్పగా చూశాడు. మాటలకందని రీతిలో ఆ మైత్రి బంధం సాగింది. సూతపుత్రుడు రథసారథిగా ఉండాలే తప్ప సమరరంగాన పోరాటం చేయడం ఏంటని కొందరు అభ్యంతరాలు లేవదీస్తారు. అప్పుడు అధర్మం, అన్యాయం, అక్రమం, అనుచితమే తప్ప జాలి, దయ, కరుణ ఏ కోశానా లేని దుర్యోధనుడి నోటి నుంచి నీతి వచనాలు, నీతి సూత్రాలు వస్తాయి. రాజ టీవీతో, సూర్య తేజంతో దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఈ అసమాన ధైర్యశాలి కులం, గోత్రం గురించి ప్రశ్నించడం సమంజసమా అని దుర్యోధనుడు అంటాడు. దేవతాగణాల జన్మాన్ని, ఋషిమండల పుట్టుకను, పుణ్యనదుల పుట్టుకను, వీరాది వీరుల పుట్టుకను ఎంచకూడదనే సంగతి మీకు తెలియదా అని ప్రశ్నిస్తాడు. దేవేంద్రుడి వజ్రాయుధం దతీచి వెన్నెముక నుంచి ఉద్భవించలేదా? పరమేశ్వర తనయుడు రెల్లు పొదల్లో జన్మించలేదా? గురుదేవులు, ద్రోణాచార్యులు కుమ్మంలో పుట్టలేదా? ఇక కర్ణుని జన్మ గురించి తర్క వితర్కాలు అనవసరం. అతడు ఇప్పుడు అంగరాజ్యానికి రాజు అని రారాజు దుర్యోధనుడు అందరూ నిశ్చేష్యులయ్యేలా ఎన్నో ఉదంతాలు చూపుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. అప్పుడు అందరూ మౌనముద్ర వహిస్తారు. మహాభారతంలో మహారసవత్తర ఘటనలు ఎన్నో ఉంటాయి.
ఒకప్పుడు మిత్రులైన ద్రోణుడు, ద్రుపదుడు మిత్రభేదంతో ఆగర్భ శత్రువులుగా మారతారు. కుంతీమాత కర్ణుని గుర్తించినా లోకనిందకు వెరచి మిన్నకుంటుంది, ఆవేదన చెందుతుంది. మరోవైపు రాజప్రాంగణంలో రాకుమారుల విద్యా ప్రదర్శన పూర్తవడంతో గురువు ద్రోణాచార్యుని ఏమి కావాలో కోరుకోమని అడుగుతారు. ఆచార్యులకు, గురువులకు ప్రత్యేక వాంఛలు, కోరికలు ఏముంటాయి? పగలు పంతాలుంటే మాత్రం అవి తీర్చుకోవాలని కోరుకుంటారు. ద్రుపదునితో ఉన్న పాత పగ గుర్తు చేసుకుని గర్వాంధుడైన ద్రుపదుని పట్టి తెచ్చి తన సన్నిధిలో నిలబెట్టమని ద్రోణుడు కోరతాడు. కర్ణుడు తన విలువిద్యా కౌశలాన్ని, అస్త్రశస్త్ర విద్యలను ద్రోణుని వద్ద నేర్వలేదు. ఏకలవ్యుడి మాదిరి ద్రోణుని బొమ్మ పెట్టి విద్య నేర్వలేదు. అందుకు ఇందులో కర్ణుని పాత్ర లేదు. కౌరవ పాండవులే ద్రోణాచార్యుని శిష్యులు. ద్రోణుడితో సహా బయలుదేరిన దుర్యోధనాదులు ద్రుపదునితో యుద్ధానికి తలపడిన విజయం ద్రుపదుడినే వరిస్తుంది. గురువాంఛను తీర్చాలనే సత్సంకల్పంతో అర్జునుడు ద్రుపదుని మీదకు దండయాత్రకు వెళతాడు. ఈ యుద్ధంలోనూ విజయుని విజయం వరిస్తుంది. ఈ యుద్ధమే కాదు, ఏ సమరంలోనైనా విజయం కైవసం చేసుకోవడం పార్థునికి వెనతో పెట్టిన విద్యే కదా. అర్జునుడు ద్రుపదుని తీసుకొచ్చి గురుదేవుడు ద్రోణాచార్యుడి చెంత ఉంచుతాడు. ద్రోణుడు ద్రుపదుని తన కక్ష తీరేలా దూషించి అనంతరం విడిచిపెడతాడు. దుర్జన సంహారం చేయాల్సిన అర్జునుడు సజ్జనుడైన తనతో సమరం చేయడం ఏంటి అని, ఓడించడం ఏంటి అని, ఇదంతా ద్రోణుని వల్లే అని ద్రుపదుడు తీవ్ర కక్ష పూనుతాడు. చివరిగా కురుక్షేత్ర సమరంలో పగ తీర్చుకుంటాడు. అధర్మం, అక్రమం, అన్యాయం, కక్షలు, కార్పణ్యాలు, పగలు పంతాలు కూడదని మహాభారత గాథ చెప్తోంది. రాజు జ్ఞానహీనుడిగా ప్రవర్తిస్తే ఆ ప్రభావం రాజ్యమంతా పడుతుందని, అధర్మానికి పాల్పడిన కౌరవులు పాండవుల ధర్మయుద్ధంలో పరాజయం పాలవడమే కాకుండా ప్రాణాలు పోగొట్టుకున్నారు, అపకీర్తి మూటగట్టుకున్నారు. కాలగర్భంలో కలిసిన దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని ఎత్తి చూపాల్సి వచ్చినప్పుడు కౌరవుల పేర్లే ఎత్తిచూపి చీత్కరిస్తున్నారు. తప్పు చేయడం ఎప్పుడైనా తప్పే. అయితే ఒప్పైన రీతిలో తప్పు చేస్తే తప్పు కాదని కొందరు అనుకోవచ్చు. అయితే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. నిప్పును ముట్టుకుంటే కాలి తీరుతుంది కదా. అలాగే చెడని పదార్థం వంటి చేసిన పాపాలకు ఫలాలు అనుభవించక తప్పదు. ఈ పాపం చేసినందుకు ఆ పుణ్యం చేసి పాపరహితుడని అవుతానంటే మన శాస్త్రాలు అంగీకరించవు. పాప ఫలాలైనా పుణ్య ఫలాలైనా ఏవైనా అనుభవించక తప్పదు. హత్య చేసి గోవుదానం ఇస్తే ఆ హత్యాపాతక పాప ఫలాలు అనుభవించక తప్పదు. గోదానం ఇచ్చిన పుణ్యఫలాలు తప్పదు. అయితే ఆ సమయాలు నేరుగా అవన్నీ వేరుగా ఉంటాయి. ఫలాలు అనుభవించక మాత్రం తప్పదు అని పెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఇది వాల్టి భక్తిప్రదం కార్యక్రమం. నమస్కారం.